దానం విత్తాధృతం వాచకీర్తి ధర్మౌ తథాయుషః పరోపకరణం కాయాత్ అసారేత్ సారమాహరేత్. అంటే ఈ ప్రపంచంలో సారం లేనటువంటి విషయాల ద్వారా కూడా మనము సారవంతమైనటువంటి శాశ్వతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు సంపాదించవచ్చని చెబుతోంది ఈ శ్లోకం మనకి. ఎలాగంటే దానం విత్తాధృతం, డబ్బుంది, శాశ్వతమా? కాదు కదా. ఈవేళ ఉంటుంది, రేపు ఉండదు. సిరి సంపదలు శాశ్వతాలు కాదు కదా. అటువంటి సంపదని, ధనాన్ని అవసరానికి ఒకళ్ళకి సహాయం చేయడం ద్వారా లేదా దానం అవ్వడం ద్వారా మనం శాశ్వతమైనటువంటి పుణ్యాన్ని సంపాదించవచ్చు. దానివల్ల మనం భోగభాగ్యాలు అనుభవించవచ్చు. అలాగే వాచకీర్తి, మాట ద్వారా కీర్తి ప్రతిష్టలు సంపాదించినటువంటి ఎంతమంది లేరు. భగవంతుడు మనకి మాట అన్నది 84 లక్షల జీవరాశుల్లో మానవుడికే ఈ మాట ఉంది. అటువంటి ఈ మాటని మనము నిలబెట్టుకోవడం ద్వారా, చక్కగా మాట్లాడడం ద్వారా ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవచ్చట. కొంతమంది ఎంత వయసు వచ్చినా సరే, ఎంత జ్ఞానం సంపాదించినా సరే, పొల్లవిరుపు మాట మాట్లాడడం, లేదంటే కొండాలు చెప్పడం, లేకపోతే మాటలు మాట్లాడడం, నేరాలు చెప్పడం, ఇలాంటి వాటికి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ నోరు తప్పది. ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్టంతి జంతవః తస్మాత్ తదేవ వక్తవ్యం వచనే కా దరిద్రత. నువ్వు చక్కనైనటువంటి ఒక చల్లని మాట మాట్లాడితే ఎంతోమంది సంతోషిస్తారట. సర్వే తుష్టంతి జంతవః. అటువంటి మాట మాట్లాడడానికి వచనే కా దరిద్రత. నీకు దరిద్రమే వచ్చింది, మంచిగా మాట్లాడు. ఎందుకు ఆ రాజకీయ మాటలు, ఆ పొల్లవెరుపు మాటలు? ఎందుకు? నీకు వచ్చే లాభమే ఉంది. దానివల్ల ఒకళ్ళకి నష్టపెట్టడం ద్వారా వచ్చినటువంటి పైశాచిక ఆనందం నీకు ఎందుకు? మంచిగా మాట్లాడండి. అలా మంచిగా మాట్లాడడం ద్వారా కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి మహానుభావుల చరిత్రలు మీకు తెలుసు కదా. ఒకనాడు యయాతి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు కూర్చుని ఉండగా యయాతి ముందర వశిష్ఠుడికి నమస్కారం చేశాడు. ఎందుకంటే గురువు గారు కదా. తర్వాత విశ్వామిత్రుడికి నమస్కారం చేశాడు. విశ్వామిత్రుడు కోపం వచ్చింది. ముందర వశిష్ఠుడికి నమస్కారం చేసి తర్వాత నాకు పెడతావా, నన్ను దాటుకుంటూ మరీ పెడుతూ అని తిన్నగా శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి నాకు అవమానం జరిగిందని చెప్తాడు. శ్రీరాముడు ముందు వెనుక కూడా ఆలోచించుకోకుండా ఎవరు చెప్పండి, వాళ్ళని నేను సాయంత్రంలోగా వధిస్తానని మాట చేస్తాడు, శపథం చేసేస్తాడు. విషయం తెలుస్తుంది యయాతికి. ఎలాగా రామబాణం నుంచి రక్షణ పొందడమని కంగారు పడుతున్నటువంటి సమయంలో నారదుడు యయాతి దగ్గరికి వచ్చి, నిన్ను రక్షించగలిగేటటువంటి వాడు రామభక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి మాత్రమే, నువ్వు ఆయన శరణు వేడంటాడు. యయాతి పరిగెత్తుకుంటూ వెళ్ళి హనుమంతుడిని శరణని శరణు వేడతాడు. ఆ హనుమంతుడు కూడా ఏమిటి విషయం అనేటువంటి ఆరా తీయకుండా, నీకు వచ్చినటువంటి భయం ఏమీ లేదు, ఇదే నీకు ఆ భయం ఇస్తున్నాను, ఏంటి చెప్పు అని తర్వాత అడుగుతాడు. యయాతి ఆంజనేయుడికి చెప్తాడు ఇలాగా జరిగిన విషయాన్ని. ఆంజనేయ స్వామి నిర్ఘాంతపోతాడు. అయ్యయ్యో, ముందు వెనుక చూడకుండా, విషయం ఏంటో తెలియకుండా నేను ఇలా మాట ఇచ్చేసాను ఆయన బాధపడుతుంటే యయాతి అంటాడు, ఆంజనేయ కంగారు పడకు, కావలిస్తే, ఎందుకంటే నువ్వు రామభక్తుడివే, నేను రామభక్తుడినే, నీకు ఇది కష్టమయ్యేది, వేరొక నేను సహాయం అడుగుతానులే అనేసరికి హనుమంతుడు, లేదు, నేను నీకు మాట ఇచ్చాను, నేను ఆ మాట నిలబెట్టుకోవడమే నా కర్తవ్యం అని తన భక్తి ద్వారా రాముడి యొక్క హృదయాన్ని గెలిచి యయాతిని రక్షిస్తాడు. ఆ విధంగా హనుమంతుడు ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు కదా. అటువంటి మాటని మనము చక్కగా మాట్లాడి 10 మందిని సంతోషపెట్టడం ద్వారా మనము కీర్తి ప్రతిష్టలు పొందవచ్చట. అలాగే ఆయుష్, ఈ జీవితం ధర్మబద్ధంగా, ధర్మో తథాయుష, ధర్మబద్ధంగా నడుచుకోవడం ద్వారా, ఒకళ్ళకి సహాయం పడడం ద్వారా ఈ జీవితాన్ని మనం
గడపడం ద్వారా, ధర్మంగా గడపడం ద్వారా పేరు ప్రతిష్టలు పొందవచ్చట. అలాగే పరోపకరణం కాయాత్ శరీరమాత్యం ఖలు ధర్మ సాధనం అన్నారు కదా. ఈ శరీరం ఎందుకు? ఇది కూడా ఉండదు కదా. శాశ్వతమా? ఈ శరీరం ఏమైనా శాశ్వతమా? కాదు కదా. మరి ఈ శరీరాన్ని మనం అనేకమైనటువంటి ధర్మకార్యాలు ఆచరించడానికి ఉపయోగిస్తే మనకి శాశ్వతమైనటువంటి కీర్తి ప్రయోజనాలు, కీర్తి ప్రతిష్టలు పొందవచ్చట. అది ఈ శ్లోకానికి అర్థం. ధనం శాశ్వతం కాదు. దాన్ని మనం దానం చేయడం ద్వారా, ఒకళ్ళకు సహాయం చేయడం ద్వారా శాశ్వతమైనటువంటి ప్రయోజనం పొందవచ్చు. మాట, దానివల్ల మనం ఖర్చు లేదు. మంచి మాట మాట్లాడడం ద్వారా మనకి కీర్తి ప్రతిష్టలు పొందవచ్చు, అవి శాశ్వతమే. జీవితం శాశ్వతం కాదు. మరి ఆ జీవితాన్ని ధర్మబద్ధంగా గడపడం ద్వారా, 10 మందికి ఉపయోగపడడం ద్వారా శాశ్వతమైనటువంటి పేరు ప్రతిష్టలు సంపాదించవచ్చు. శరీరం శాశ్వతం కాదు. ధర్మకార్యాలకి నిర్వర్తించడం ద్వారా ఈ శరీరాన్ని ఉపయోగిస్తే మనం శాశ్వతమైనటువంటి కీర్తి ప్రయోజనాలు పొందవచ్చు అని ఈ శ్లోకం మనకి చెబుతోందన్నమాట.